అందరికీ నమస్కారం. నా పేరు శివప్రసాద్. వెల్కమ్ టు గగన మీడియా. ప్రస్తుతం అయితే ఎస్సీ కార్ రిజర్వేషన్కి సంబంధించి తెలుగు సినీ డైరెక్టర్ గీతాకృష్ణ చేసిన వ్యాఖ్యలు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితి. దీనిపై మనతో మాట్లాడడానికి ఆంధ్ర రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ కంబంపాటి శిరీష గారు అయితే ప్రస్తుతం మనతో అందుబాటులో ఉన్నారు. మరి గీతాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలపై ఆమెతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం, తెలుగు సినిమా డైరెక్టర్ గీతాకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు. అసలు రాజ్యాంగం గురించి, ఈ రిజర్వేషన్స్ గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఎంతవరకు సమర్థించవచ్చు అంటారు? అసలు గీతాకృష్ణ అనేటువంటి డైరెక్టర్ అని చెప్పుకునేటువంటి వ్యక్తికి నేను ఒకటే హెచ్చరిక చేస్తున్నానండి. నిజంగా నీకు మాలా మాదిగల మీద అంత కక్ష ఏంటి? నీకు అంత ఎంబ్రాస్మెంట్ ఏంటి? నీకేమైనా నొప్పి తగిలిందా? ఇకపోతే ఏమన్నాడండి ఈయన, ఎకనామికల్గా అడుక్కు తినేవాళ్ళు కాబట్టి రిజర్వేషన్స్ ఇచ్చారు అన్నారు. ఒరే చెత్త వెధవా, నీకు నిజంగా రాజ్యాంగం గురించి తెలుసా? మాలా మాదిగలను అడుక్కు తినేవాళ్ళు అన్నావు, చెత్త వెధవలు అన్నావు. నువ్వు నిజంగా రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారు ఈరోజు రాజ్యాంగ దినోత్సవం అండి. ఈ నీచులు, గీతాకృష్ణ అనేటువంటి నీచుడు, ఒక వెధవ, ఒక పుండాకొరుడు, వీడి కనీసం రాజ్యాంగం అని చెప్పి ఒక లైన్ కూడా రాయలేనటువంటి దిక్కుమాలిన దుర్మార్గుడు వీడు. మాలా మాదిగల గురించి, రిజర్వేషన్స్ గురించి మాట్లాడతాడు. ఓకే, నువ్వు రిజర్వేషన్స్ గురించే మాట్లాడాలనుకుంటే మాట్లాడు. అడుక్కు తినేవాళ్ళేంట్రా? అడుక్కు తినేవాళ్ళేంటి? నువ్వు ఎలాగో ఏడవలేవు. ఆ రోజు మేధావి అంబేద్కర్ గారు రాజ్యాంగ రూపకర్త, ఆయన రాసిన రాజ్యాంగం ఇప్పుడు ఆయన కూడా ఒక దళిత వర్గానికి చెందినటువంటి వాడే. ఆ విషయాన్ని మర్చిపోయావా? దళిత మేధావి వారసులం మేము, అంబేద్కర్ గారి వారసులం మేము. మీరు ఎకనామికల్గా అడుక్కు తినేవాళ్ళు, చెత్త వెధవలు ఏంటి? వీళ్ళు ఇలాంటి వాళ్ళు డాక్టర్స్ అయితే కడుపులో కత్తెరలు మర్చిపోతుంటారు. నీకేమైనా పొట్ట కోసి నీ కడుపులో కత్తెర పెట్టి మర్చిపోయారా? నీకు అంత వివక్ష ఏంటి? నీ పుట్టుకకు సంబంధించి నీకేమైనా నొప్పేమైనా తగిలిందా మాలా మాదిగల వల్ల? నువ్వు ఎంత దారుణంగా మాట్లాడుతున్నావు? నేను ఖబర్దార్ గీతాకృష్ణ, నువ్వు ఇప్పటి వరకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న ఆడబిడ్డలు, హీరోయిన్స్గా ఉన్న వాళ్ళ మీద కానివ్వండి, పెద్ద పెద్ద హీరోల గురించి కానివ్వండి, డైరెక్టర్స్ గురించి కానివ్వండి, ప్రొడ్యూసర్స్ గురించి కానీ నీచాతిగా మాట్లాడుతూ ఒక గజ్జి కుక్కలాగా మీడియాల ముందుకు రావటం, ఇష్టారాజ్యంగా నేను ఏదో ఒకటి కాంట్రవర్షియల్ టాపిక్ మాట్లాడితే హైలైట్ అవుతానన్న భ్రమలో బతుకుతున్నావు. కానీ సహించాం. ఇప్పుడు నువ్వు మాలా మాదిగల ఇష్టారాజ్యమైన అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేశావు. నీకు తగిన బుద్ధి చెప్పకపోతే ఈ పిచ్చి కుక్కని సమాజంలో ఇలాగే వదిలేస్తే చాలామంది ప్రాణాలు బలిగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి చెత్త వేదవకి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. ఇకపోతే నేను ఒక్క మాట అడుగుతానండి గీతాకృష్ణని, కనీసం రాజ్యాంగం రాసినటువంటి అంబేద్కర్ గారి పేరు ఉచ్చరించే అర్హత కూడా లేనటువంటి నువ్వు రాజ్యాంగంలో నుండి కనీసం ఒక 5 లైన్స్ చెప్పు, అప్పుడు నువ్వు మాట్లాడు మీడియా ముందుకు వచ్చి. ఇకపోతే ఇతను ఈ గీతాకృష్ణ నంబర్ నా దగ్గర ఉంది, ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు కాల్ చేస్తున్న నంబర్ మా నెట్వర్క్ పరిధిలో లేదు, దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. ఆప్కే ద్వారా డయల్ కియా గయా నంబర్ ఇచ్చాడు ఇతను. ఏది ఫిల్మ్ స్కూల్ ఉంది అని చెప్పి పిల్లలకి, అమాయకులైనటువంటి పిల్లలకి ఒక నంబర్ ఇచ్చాడు. నువ్వు నిజంగా అంత పెద్ద పుడింగవే అయితే ఎస్సీలు మాలా మాదిగలు ఇష్టారాజ్యంగా అనుచిత వ్యాఖ్యలు చేసి నేను పెద్ద స్టార్ని అయిపోదామని అనుకుంటున్నాను. వాళ్ళు పెట్టిన భిక్ష, వాళ్ళు వేసినటువంటి, వాళ్ళు వెళ్ళి సినిమాలు చూస్తే వచ్చిన డబ్బు, సినిమాలు చూడండి అని అడుక్కు తినేది నువ్వు. ఇదే మాలా మాదిగల్ని రక్తం పీల్చుకునేలాగా టికెట్ రేట్లు పెంచుకొని మీరు ఆ టికెట్లకు వచ్చిన డబ్బుతో బతికేది నువ్వు, అడుక్కు తిని బతికేది నువ్వు. ఇంకా చెప్పాలంటే వీడు ఒక నంబర్ ఇచ్చాడు. అసలు ఇది ఎవరిని, ఎంతమందిని మోసం చేయడానికి పిల్లల్ని ఇచ్చాడో తెలియదు. ఆ నంబర్ ఇప్పుడు మీరు చూశారు కదా, పని చేయటంలా. ఇది నీ బతుకు. మళ్ళీ చెప్తున్నా గీతాకృష్ణ, జాగ్రత్తగా నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. కాదు కూడదు అంటే నాలుక కట్ చేస్తాం. అంటే ఎలా చూడొచ్చు మేడం? దాదాపు భారత రాజ్యాంగాన్ని రూపొందించి ఈ రోజుకి 70 సంవత్సరాలు కావస్తా ఉంది. ఇంకా కుల వివక్ష ఉందంటారా రాష్ట్రంలో? కుల వివక్ష ఉందంటారంటే ఇలాంటి నీచులు,
ఇలాంటి కుల వివక్షని కుల వ్యతిరేకతని ప్రజల్లో ఒక గందరగోళాన్ని సృష్టించి అన్నదమ్ముల్లా కలిసిమెలిసి బ్రతుకుతున్నటువంటి వాళ్ళని విడదీసి పరిపాలించాలనుకునే వాళ్ళు కొంతమంది అయితే, ఇలాంటి దిక్కుమాలిన దుర్మార్గులు అవివేకి, వీడొక పెద్ద అవివేకి, అజ్ఞాని, ఇలాంటి అజ్ఞానులు మూర్ఖులు వచ్చేసి ఇలాంటి కామెంట్స్ చేయటం వల్ల అనవసరమైనటువంటి గందరగోళానికి లోనై కొంతమంది, అందరూ ఒకలాగా ఉండరు, కొంతమంది కుల వివక్ష ఉన్నదా లేదా అనేది మన సమాజంలో చూస్తూనే ఉన్నాం. కొన్ని చోట్ల కుల వివక్షకు గురవుతూనే ఉన్నారు. ప్రతి చోట కూడా ఇది ఉంటూనే ఉంటుంది. వ్యవస్థను మనం అమాంతంగా మార్చేయాలన్నా కానీ అంబేద్కర్ గారి వల్ల అవ్వలేదు. కాబట్టి కానీ దాన్ని ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా వరకు దళిత కులాలకి అగ్రతాంబూలం ఇచ్చిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాంటి ఈ కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో, అది తెలుగు రాష్ట్రంలో గీతాకృష్ణ లాంటి దుర్మార్గుడు, నిజం చెప్పాలంటే వీడి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలి. 100కి 200% నమోదు చేయాలి. ఖచ్చితంగా జరిగిద్ది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం దళిత పక్షపాతి ప్రభుత్వం. నీచుడా, వెధవ, గీతాకృష్ణ చండాలుడా, ఇది గుర్తుంచుకో. ఖచ్చితంగా తగిన బుద్ధి చెప్తాం నీకు. అంటే ముఖ్యంగా ఆయన ఇదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బిలో పావర్టీ లైన్లో బ్రాహ్మిన్స్ కూడా ఉన్నారు, ఇంకా ఇతర కులాల వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ వచ్చేలాగా నేను పోరాటం చేస్తాను, కోర్టుకి నేను వెళ్తాను అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి మనం చూసాం. దీని గురించి ఏం చెప్తారు అసలు? ఓకే అండి, బలహీనంగా ఏ కులమైనా సరే, అగ్రవర్ణాలైనా సరే బలహీనులు ఉన్నారు, ఆర్థికంగా బలహీనులైనటువంటి వాళ్ళు ఉన్నారు. మంచి పని చేస్తే అందరూ హర్షిస్తారు, అందులో నో డౌట్. కానీ నేను రిజర్వేషను వాటి గురించి ఇతను వివరణాత్మకంగా మాట్లాడితే దాంట్లోనే మేము ఏమైనా తీసుకుంటాం. ఇతను మాట్లాడింది పూర్తిగా వివాదాస్పదంగా మాట్లాడారు, తక్కువ చేస్తూ మాట్లాడారు, చాలా వివక్షగా మాట్లాడారు. అంటే అసలు ఎస్సీలు అంటే ఏంటి, మాలామాదిగలు అంటే ఏంటి, అసలు మాలామాదిగా నువ్వు పేరెత్తాల్సిన అవసరం ఏంటి? రిజర్వేషన్స్ గురించి మాట్లాడాలంటే జనాభా ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి లబ్ధి జరుగుతుంది, ఎంతమందికి అన్యాయం జరుగుతుంది, ఇందులోనే ఎస్సీ ఎస్టీల్లోనే అందరికీ ఏమి రిజర్వేషన్ ఫలాలను పూర్తిగా తింటున్నారా అంటే జరగట్లేదనే కదా చంద్రబాబు నాయుడు గారు మార్పులు చేస్తున్నది. అన్ని ప్రభుత్వం అనేది ప్రతిసారి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి బడుగు బలహీన వర్గాలని ఏదో ఒక విధంగా వృద్ధిలోకి తీసుకురావాలనే పాటుపడుతున్నారు. ఈ గీతాకృష్ణ లాంటి పుండాకోరు వెధవులు పని పాట ఏమి లేకుండా చేయడము, పని చేసుకోరు వీళ్ళు. కేవలంగా మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి వాగి వ్యూస్ గెయిన్ చేసుకుందాము, లేదంటే ప్రజల్లో ఒక స్టార్గా నిలబడదాం, కాంట్రవర్షియల్ చేస్తే నన్ను ఏదో అనుకుంటారు అని అనుకుంటారు. కాంట్రవర్షియల్ చేస్తే కన్ను లొట్టబోయేలా చేస్తారు, గుర్తుంచుకో. ఆయన కొన్ని సినిమాలు కూడా డైరెక్షన్ చేసిన పరిస్థితి గీతాకృష్ణ గారు. అలాంటి డైరెక్టరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సభ్య సమాజానికి ఎలాంటి మెసేజ్ ఇస్తున్నారంటారు అసలు ఈయన? ఇలాంటి గీతాకృష్ణ లాంటి డైరెక్టర్స్ వలన సినిమా ఇండస్ట్రీకి కూడా ఉన్న పరువు కాస్త పోయిద్ది. ఎందుకంటే సభ్య సమాజం తలదించుకునేలా ఆయన మాటలు, ఆయన వ్యాఖ్యలు. గతంలో చూసుకుంటే అమ్మాయి హీరోయిన్స్ ఉన్నారు, త్రిష కానివ్వండి, ఇంకా మిగతా వాళ్ళు ఎంత అసహ్యంగా నీచాతి నీచంగా మాట్లాడతారు ఆ అమ్మాయి గురించి. నేను ఎస్పెషల్గా త్రిష గురించి మాట్లాడేప్పుడు విన్నాను. ఇకపోతే పెద్ద హీరోలు కానీ చిన్న హీరోలు కానీ తను వంకబెట్టినటువంటి హీరో లేరు. ఇంకపోతే వాళ్ళ క్యారెక్టర్స్ గురించి మాట్లాడతాడు ఈయన. మళ్ళీ అమ్మాయిలకి సినిమాలో ఛాన్సెస్ ఇవ్వాలంటే ఇలాగా అలాగా ఇది అదే పచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు. ఎంత దుర్మార్గంగా మాట్లాడతాడంటే ఇలాంటి నీచుడు వల్ల సినిమా ఇండస్ట్రీకే కాదు తెలుగు జాతికి అవమానం, ఇలాంటి పుండాకోరు వెధవ ఉండటం అనేది. ఇకపోతే డైరెక్టర్స్ ఎంతమంది మనం చాలామందిని చూసాం, వాళ్ళందరూ కూడా కాస్తో కూస్తో సందేశాత్మకంగా కొంచెం ఒక మెసేజ్ని పాస్ చేసేలాగా ఉంటాయి వాళ్ళ సినిమాలు. ఇతన్ని గనక చూసుకుంటే ఇతని సినిమాల సంగతి ఏమో కానీ ఇతని యొక్క మాటలు సమాజాన్ని భ్రష్టు పట్టించేలాగా ఉన్నాయి. గతంలో రామ్ గోపాల్ వర్మని చూసాం, ఆయన ఒక టైపు అయితే ఈయన ఇంకొక టైపు. ఈయన ఒక్కడే పైనుండి దిగొచ్చాడు, ఈయన ఒక్కడే నీతికి నిజాయితీకి నిలబెట్టు నిదర్శనము, జెన్యూనిటీ. అబ్బో అసలు మామూలుగా ఉండదు ఈయన మాటలు. ప్రతి ఒక్కడిని విమర్శిస్తారు. ముందు వీడి మూతి పళ్ళు రాలగొట్టాలి, అప్పుడు రెండోది వీడికి 4 కట్ చేయాలి మాట్లాడటం లేకుండా, అప్పుడు కానీ దరిద్రం వదిలిద్ది సినిమా ఇండస్ట్రీకి పట్టిన దరిద్రం. కుల వివక్ష చూపిస్తూ ఎస్సీల మీద ఈ విధమైన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇప్పటికే కొంతమంది ఆయన మీద నాన్ బెయిలబుల్ కేసులు కూడా పెడతా ఉన్నారు. ఖచ్చితంగా శిక్ష పడే అవకాశం ఉంటుందంటారు ఇలాంటి 100% ఇలాంటి వ్యక్తికి శిక్ష పడితేనే కొంచెం ఒక మెసేజ్ని మనం పాస్ చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం దళితులకు అగ్రతాంబూలం ఇచ్చి అగ్రపీఠంలో అగ్రస్థానంలో కూర్చోబెట్టి ఎక్కడ దళిత వర్గాలు ఉన్నాయి వాళ్ళని అభివృద్ధి దిశగా, ఆర్థిక అభివృద్ధి సాధించే దిశగా కూటమి యొక్క ప్రభుత్వం యొక్క అడుగులు ఉన్నాయి.
కాబట్టి ఇలాంటి సమయంలో కూడా వీడు ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు కాబట్టి ఇలాంటి వాడికి ఖచ్చితంగా శిక్ష పడాలి. అది ఒక మెసేజ్ పాస్ చేయాలి ఈ రాష్ట్రంలో. అదర్వైజ్ ఈడు పెట్టిన కుంపటికి బయట ఉన్న కులాలు గొడవలు గందరగోళం నెలకొని కుల వివాదాలకు దారితీసేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు ఏం చేస్తారు, వాస్తవంగా ఇతనిదే కులం మాకు తెలియదు, కానీ ఇప్పుడు నేను కాదు ఇంకొకళ్ళు వస్తారు మాట్లాడతారు ఇతనిదే కులం అని చెప్పి ఆ కులాన్ని విమర్శిస్తారు ఇతను చేసిన దానికి. వాస్తవానికి ఇతనిదే కులమో తెలియదు, ఆ కులపాళ్ళకు కూడా ఇతను మాట్లాడిన వ్యాఖ్యలతో సంబంధం లేదు. కానీ కుల వివాదాలకు దారితీసేటువంటి వ్యాఖ్యలు, సమాజంలో గందరగోళాన్ని నెలకొనేటువంటి పరిస్థితి, గొడవలకి పాల్పడేటువంటి పరిస్థితులు ఇతని యొక్క వ్యాఖ్యలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఇతని మీద చర్యలు తీసుకోవాలి. ఇకపోతే ఇతను మాట్లాడాడు, ఇతను తిండి తింటున్నాడు కదా, కడుపుకి అన్నం తింటున్నాడు కదా, ఇప్పుడు నువ్వు తినే తిండిలో కానీ, నువ్వు వేసుకునే బట్టల్లో కానీ, నువ్వు కాళ్ళకి వేసుకునే చెప్పుల్లో కానీ, నువ్వు తలకి నెత్తికోండి పెట్టల దొరలా పెట్టుకొచ్చే టోపీ కానీ, నువ్వు వేసుకునే ప్రతి దాంట్లో కూడా ఈ బలహీన వర్గాల హస్తం లేదా? పంట పండిస్తుంది బలహీన వర్గాలు కదా, మాలామాదిగలు లేరా? పొలం పని చేసే వాళ్ళ మాలామాదిగలు లేరా? మీరు వేసుకునే కుర్చీల్లో మాలామాదిగలు లేరా? మీరు వేసుకునే చెప్పులు మాలామాదిగలు లేరా? మీరు తీసిన సినిమాలలో మాలామాదిగలు ఎవ్వరు పనిచేయలేదా? ఒకవేళ ఈ హీరోలుగా లేకపోవచ్చేమో, కానీ మిగతా ఆర్టిస్టులు గానో, చిన్న ఆర్టిస్టులు గానో, లేదంటే వర్కర్స్ గానో, బ్యాక్గ్రౌండ్ వర్కర్స్ గానో ఉన్నారు కదా, కనీస గౌరవం లేదా నీకు? అసలు ఇతనికి ఏంటంటే ఇంత కడుపుమంట, అది నా పాయింట్. ఇతను మాట్లాడేది రిజర్వేషన్ కాదు, ప్రశాంతంగా ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కుల కుంపడి పెట్టడానికి తయారయ్యాడు వీడు. కాబట్టి ఖచ్చితంగా ఇతన్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించాల్సిందే.